Dear students, my name is Suryakala Kumari, lecturer in botany from Sri Venkateshwara College of Arts and Science, Amalapuram, affiliated to Adikavinanna University, Rajmundry. Today we are discussing about the third BSc 6th semester cluster paper. Cluster A, in that A2 paper, ethnobotany paper. In that third chapter, that is the ethnopapals practices plants, that is the morphology and how to use it as the medicinal plants. In that category we are discussing the number of plants. It means Azadirachta indica, Ocimum sanctum, Phyllanthus nerori. This type of plants are discussed in the last classes. One plant is remaining one, Indigofera tinctoria. Ethnopapals practiced plants category, Indigofera tinctoria. దిస్ ఇస్ ద డైయింగ్ ప్లాంట్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు. అంటే మనం 6th సెమిస్టర్ సిలబస్ లోపల సెకండ్ యూనిట్ లోపల నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ గురించి డిస్కస్ చేసాం. అంటే వాటి యొక్క మార్ఫాలజీ, డిస్ట్రిబ్యూషన్ గురించి, నెక్స్ట్ యూజెస్ గురించి, అంటే ఇథనోపేపుల్స్ వాటిని ఏ రకంగా యూజ్ చేసేవారు, ఇప్పుడు మెడిసినల్ డ్రగ్ ఏ విధంగా ఉందని దాని గురించి డిస్కస్ చేసాం. అంటే వాళ్ళు ఉపయోగించినటువంటి మొక్కల్లో ఒక 10 రకాల మొక్కల గురించి డిస్కస్ చేస్తున్నాం. డిస్కస్ చేసిన దానిలో మనం ఆల్రెడీ ఒక 9 ప్లాంట్స్ గురించి డిస్కస్ చేసాం. ఆల్రెడీ ఒక రిమైనింగ్ 1 ఉండిపోయింది అన్నాం కదా, ఇండిగోఫెరా టింక్టోరియా. అదే ఇది అంటే మనం ఇంతకుముందు క్లాస్ లోపల అజాడిరెక్టా ఇండికా, తులసి మొక్క ఉంది కదా, శాంక్టమ్, ఆసిమం శాంక్టమ్ గురించి, అలాగే వైటెక్స్ నిగుండో గురించి, ఫిల్లాంథస్ నిరోరి గురించి ఇవన్నీ డిస్కస్ చేసాం కదా. అలా గ్లోరియోస్ సూపర్బా, నెక్స్ట్ మనం లాస్ట్ క్లాస్ లోపల ఇంకా రకరకాల మొక్కల గురించి డిస్కస్ చేసాం. ఇప్పుడు ఇండిగోఫెరా టింక్టోరియా గురించి డిస్కస్ చేద్దాం. దీనికి నెంబర్ ఆఫ్ నేమ్స్ ఉన్నాయి, అంటే ఒక పేరని కాదు. ఇండిగోఫెరా టింక్టోరియా ఈజ్ ఏ లెగ్యూమినస్ ప్లాంట్ విచ్ ఈజ్ వైడ్ స్ప్రెడ్ అక్రాస్ ట్రోపికల్ రీజియన్స్ అరౌండ్ ద గ్లోబ్, యాజ్ ఇట్ హ్యాడ్ been cultivated and highly valued for centuries as the main source of indigo dye. అంటే ఇది ట్రోపికల్ ఫారెస్ట్లో పెరిగేటటువంటి, చాలా విరివిగా పెరిగేటటువంటి మొక్క ఎర్త్ మీద. చాలా సంవత్సరాల నుంచి దీన్ని కల్టివేషన్ చేస్తున్నారు. ముఖ్యంగా దేనికోసం చేస్తున్నారంటే డై. మనం బ్లూ కలర్ డై అంటాం కదా, ఇండిగో డై అని చెప్పేసి. లీడింగ్ టు ఇట్స్ కామన్ నేమ్స్ ట్రూ ఇండిగో అండ్ కామన్ ఇండిగో బిఫోర్ కమర్షియల్ సింథటిక్ ఇండిగో ప్రొడక్షన్. అంటే ఇన్ని రకరకాల పేర్లతోటి ట్రూ ఇండిగో అని, కామన్ ఇండిగో ప్లాంట్ అని చెప్పేసి పిలవడం జరిగింది. అంటే ఇది స్టార్టింగ్ ఎప్పటి నుంచి మొదలుపెట్టిన ప్రొడక్షన్ 1897లో నుంచి. రెడ్యూస్డ్ ద వరల్డ్స్ టోటల్ ప్లాంట్ డిరైవ్డ్ ఇండిగో ప్రొడక్షన్ టు 4% బై 1914. తర్వాత టింక్టోరియా ఈజ్ లిస్టెడ్ యాజ్ అన్ అగ్రికల్చరల్ వీడ్. తర్వాత అగ్రికల్చరల్ వీడ్ లాగా తయారైందంట. కల్టివేషన్ ఎస్కేప్, ఎన్విరాన్మెంటల్ వీడ్, గార్డెన్ థగ్, న్యాచురలైజ్డ్ స్లీపర్ వీడ్ అండ్ వీడ్ ఇన్ ద గ్లోబల్ కాంపిటీరియం ఆఫ్ వీడ్స్. అంటే ఒక వీడ్ ప్లాంట్ లాగా తయారైపోయింది తర్వాత. ఇండికేటింగ్ దట్ ఇట్ హ్యాస్ ద పొటెన్షియల్ టు ఇన్వేడ్ నేటివ్ ఈకోసిస్టమ్స్ అండ్ పొజెస్ ద బోత్ ద ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ థ్రెట్. అంటే ఇండిగో డై కోసం మాత్రమే దాన్ని యూస్ చేసేవారు.
తర్వాత అది మనకి అగ్రికల్చర్ ఫీల్డ్ లోపల వీడ్ ప్లాంట్గా తయారవుతూ వచ్చిందనమాట. దాన్ని రకరకాల పేరుతో పిలవడం మొదలుపెట్టారు. అగ్రికల్చర్ వీడ్ అని, కల్టివేషన్ ఎస్కేపర్ అని చెప్పేసి, ఎన్విరాన్మెంటల్ వీడ్ అని, అంటే రకరకాల స్లీపర్ వీడ్, ఎన్ని రకాలు ఉన్నాయి పేర్లు, అన్ని రకాలు చాలా పేర్లతో పిలిచేవారు అనమాట వీటిని. అంటే ఈ ఈకోసిస్టమ్ లోపల అదొక బాగా, అంటే అందుకే స్టార్టింగ్ చెప్పాం వైడ్ స్ప్రెడ్ అని చెప్పేసి, అంటే చాలా తొందరగా పెరిగిపోయే రకం అన్నమాట. ఇండిగోఫెరా టింక్టోరియా ఈజ్ ద త్రూ టు బి నేటివ్ టు ద మలేషియన్ ఆర్కిపిలాగో, మలేషియన్ రీజన్కి సంబంధించిందంట. అండ్ గ్రో స్పాంటేనియస్లీ ఇన్ ఆఫ్రికా ఆల్దో ద స్పీసీస్ ఆరిజిన్స్ రిమైన్ అన్క్లియర్. అంటే మనకి అంటే దీని పుట్టినీళ్ళు వచ్చి మలేషియా. ఇట్ వాజ్ వైల్డ్లీ కల్టివేటెడ్ ఇన్ ఇండియా. తర్వాత ఇండియా లోపల దీన్ని కల్టివేషన్ చేయడం మొదలుపెట్టారు. చైనా, జావా, ఆఫ్రికా, మలగాసి అండ్ ట్రోపికల్ అమెరికా అండ్ హ్యాస్ బీన్ నోన్ టు బీ ఎస్కేప్డ్ ఫ్రమ్ కల్టివేషన్ ఇన్ మెనీ ఆఫ్ దీస్ ఏరియాస్. అంటే కొన్ని ప్రాంతాల్లో మాత్రమే దీన్ని కల్టివేషన్ చేయడం మొదలుపెట్టారు, ముఖ్యంగా ట్రోపికల్ రీజన్స్లో మాత్రమే. ద స్పీసీస్ నేటివ్ స్టేటస్ ఇన్ మడగాస్కర్ ఈజ్ అన్సర్టైన్. అంటే ఇది స్పీసీస్ మడగాస్కర్లో మేబీ ఐడెంటిఫై చేస్తుంటారు. తర్వాత ఇది మాత్రం జనరల్గా పుట్టింది మలేషియాలోనే అని చెప్పేసి చెప్తూ ఉంటారనమాట. కాకపోతే కల్టివేషన్ చేసేటటువంటి రీజియన్స్ వచ్చేటప్పటికి ఇండియా, చైనా, జావా, ఆఫ్రికా, మలగాసి, ట్రోపికల్ అమెరికా, అంటే ఎక్కువగా ట్రోపికల్ రీజన్స్లోనే ఇది డిస్ట్రిబ్యూట్ అయి ఉంటుంది. ఇది టింక్టోరియా మొక్క అనమాట. ఇండిగోఫెరా టింక్టోరియా అనేటటువంటి ప్లాంట్ మనకి కొంచెం చూడ్డానికి ఎలా ఉంటుందంటే టెఫ్రోషియా పర్పూరియా ఉంటుంది చూసారా, దానిలాగే కనబడుతుంది. This is the morphological characters of the plants. This is the description. Erect shrub, అంటే కొంచెం అంటే మరీ హెర్బ్ కాకుండా అలాగని బిగ్ సైజ్ ఆఫ్ ట్రీ కాకుండా షర్బులోనే కానీ పొట్టి రకం అనమాట. ఎరెక్ట్ షర్బ్ టు 1.5 మీటర్ టాల్, నిటారుగా ఉండేటటువంటి గుబురుగా పెరిగేటటువంటి మొక్క 1.5 మీటర్స్ ఉంటుందంట పొడవు, నియర్ ఆఫ్. మెనీ బ్రాంచ్ ఫ్రమ్ బేస్ నుంచే నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఫార్మేషన్ జరుగుతుంది, అంటే కొమ్మలు ఏర్పడ్డం. లీవ్స్ ఇంపారీ పిన్నేట్, అంటే పిన్నేట్ అంటే ఒక స్టాక్ ఉంటుంది కదా, ఇదిగో లీఫ్కి సంబంధించినటువంటి ఒక పిన్న ఉంది, దానికి ఆపోజిట్గా 2 లీవ్స్ పేర్స్గా కానీ టెర్మినల్ ఆఫ్ ద లీఫ్ యొక్క ఎండ్ భాగం అనేది మాత్రం లీఫ్ తోట, ఒక సింగిల్ లీఫ్ తోటే ఎండ్ అవుతుంది అనమాట. ప్యారీపిన్ ఏంటంటే పెయిర్ ఆఫ్ జంటలుగానే ఉంటాయి, కానీ టెర్మినల్ లీఫ్ అనేది మాత్రం ఒకటి ఉంటుంది అనమాట. అంటే బేస్ కండిషన్లో ఉండేటటువంటి లీఫ్ మనకి ఉంటుంది. ఇంపారీపిన్నేట్. లీఫ్లెట్స్ ఆపోజిట్, ఇందాక చెప్పాం కదా. అంటే అది సైజుకి సంబంధించి లీఫ్ పెయిర్స్ ఎన్ని ఉంటాయంటే 11 to 13 పెయిర్స్ ఉండొచ్చని ఒక్కొక్క పిన్నా మీద. అంటే ఇలాగా పొడవుగా ఉన్నాయి కదా, ఇలాగా ఈ పిన్నా మీద 11 to 13 పెయిర్స్ లీవ్స్ ఉంటాయనేసి, లీఫ్లెట్స్ ఉంటాయని చెప్పేసి. నెక్స్ట్ వాటి యొక్క పొడవు 1.5 to 2.5, అంటే లీఫ్లెట్ పొడవు ఎంత ఉంటుందనేది. అలాగే విడ్త్ వచ్చేటప్పటికి 0.7 to 1 సెంటీమీటర్ విడ్త్తో ఉండేటటువంటి లీఫ్లెట్స్ ఉంటాయనేసి. అబ్లాంగ్ అంటే కొంచెం పొడవు, అంటే మరీ ఓవెల్ షేప్లో కాకుండా కొంచెం సాగినట్టుగా, దాన్ని ఎలిప్టికల్ అనొచ్చు. అబ్లాన్సియోలేట్. మెంబరీనస్ అంటే పల్చగా ఉండడాన్ని. ఫ్యూబర్లెంట్ అండ్ లోయర్ సర్ఫేస్, అంటే చిన్న హెయిర్ లాంటి స్ట్రక్చర్స్ ఉంటాయి, కింద భాగంలోనే ఉంటాయంట.
ప్లాంట్ యొక్క కింద భాగం లోపలే. ద ఎపెక్స్ మ్యూక్రోనోలేట్, టిప్ ఆఫ్ ద లీఫ్లెట్ యొక్క టిప్ భాగాన్ని మనం మ్యూక్రోనోలేట్ టైప్ అని చెప్పేసి చెప్పుకోవడం జరుగుతుంది. కొన్నిటిలో అయితే లీఫ్ ఎండ్ భాగం అనేటటువంటిది రౌండెడ్గా ఉండొచ్చు లేదా అప్ట్యూజ్గా ఉండొచ్చు అనమాట. ద లీఫ్ బేస్ అంటే బేస్ ట్యాపరింగ్ టు అప్ట్యూజ్ ద మార్జిన్స్ ఎంటైర్, అంటే మార్జిన్ ఎంటైర్ అంటే నున్నగా ఉండడం. సైడు అంటే లీఫ్ యొక్క ట్యాక్సానమీ మీకు ఐడియా ఉండుంటే గుర్తుంటుంది. ఎడ్జ్ లోపల ఎలాంటి అరేంజ్మెంట్స్ లేకుండా స్మూత్గా ఉండేటటువంటి కండిషన్ ఎంటైర్ అంటాం. పీటియోలస్ అంటే 1 to 1.5 millimeter లాంగ్ లీఫ్లెట్కి పీటియోల్ ఉంటుంది. ఆ పీటియోలు 1 millimeter to 1.5 millimeter లాంగ్ ఉంటుందన్నమాట. స్టిప్యూల్స్ అనేటటువంటివి ప్రజెంట్ అయి ఉంటాయి. అవెల్ షేప్ అంటే ఈ షేపు ఎలా చెప్పాలి మీకు, స్టిప్యూల్స్ యొక్క షేప్ అన్నమాట. అది 2 to 3 meter లాంగ్ పెర్సిస్టెంట్. స్టిప్యూల్స్ అనేటటువంటివి 2 to 3 meter పొడవు అంటే మిల్లీమీటర్ పొడవు ఉండి పర్మనెంట్గా ఉండేటటువంటి అంటే రాలిపోవు. ఇన్ఫ్లోరెసెన్స్కి వచ్చేటప్పటికి రెసిమోజ్. మనకి రెసిమోజ్ అంటే ఏంటి? ద ఫ్లవర్స్ ఆర్ కంటిన్యూస్లీ ఫార్మ్డ్ ఆన్ ద పెడంకిల్, అంటే ద టిప్ ఆఫ్ ద ఇన్ఫ్లోరెసెన్స్ నాట్ టర్మినేటెడ్ బై ద ఫ్లవర్. దట్ కండిషన్ ఈజ్ కాల్డ్ రెసిమోజ్. ఆక్సిలరీ అంటే స్టెమ్కి లీఫ్కి మధ్య భాగంలో నుంచి అరైజ్ అవుతూ ఉంటుంది. ఆక్సిలరీ. మెనీ ఫ్లవర్స్ చూసారు కదా, ఇక్కడ నెంబర్ ఆఫ్ ఫ్లవర్స్ ఉన్నాయి. నెంబర్ ఆఫ్ ఫ్లవర్స్ అనేటటువంటివి కనబడుతున్నాయి రెసిమోజ్ ఇన్ఫ్లోరెసెన్స్ లోపల మనకి. అలాగే 5 to 10 centimeter లాంగ్ అంటే మన పెడంకిల్ అనేటటువంటిది ద ఇన్ఫ్లోరెసెన్స్ యాక్సిస్ ఉంటుంది కదా, ఇన్ఫ్లోరెసెన్స్ యాక్సిస్ అనేటటువంటిది 5 to 10 centimeters లాంగ్ ఉంటుందన్నమాట. బ్రాక్ట్స్ మైన్యూట్, చిన్నగా ఉండేటటువంటి ఫ్లవర్కి బ్రాక్ట్స్ ఉంటాయి కదా, చాలా చిన్నగా మైన్యూట్గా ఉంటాయి. పెర్సిస్టెంట్ అంటే ఫ్రూట్తో పాటు ఉండిపోతాయి అన్నమాట. అయితే కెలిక్స్ బెల్ షేప్డ్, రక్షక పత్రాలు అంటాం కదా, బెల్ షేపుల్లో ఉండడం. 1 to 1.5 millimeter లాంగ్, వాటి యొక్క లెంత్ కూడా ఇచ్చారు. ప్యూబిసెంట్ అంటే హెయిర్స్ ఉంటాయన్నమాట. కొరెల్లా పింక్ కలర్ కొరెల్లా ఉంటుందంట. అంటే మనకి ఫ్లవర్స్ కనబడుతున్నాయి కదా, రేఖలు అవి పింక్ కలర్లోనే కనబడుతున్నాయి కదా. కొరెల్లా పింక్. టొమాటోస్ వితౌట్ అంటే ఎలాంటి హెయిర్ పార్టికల్స్ ఉండవు. ద స్టాండర్డ్ టు 5 millimeter లాంగ్, broadly elliptic, the wings and keel as long as the standard. దీన్ని బట్టి మీకు అర్థం అవ్వాలి కదా, ఇది ఫ్యాబేసి ఫ్యామిలీ మెంబర్ అని. మనకి ఫ్యాబేసి ఫ్యామిలీ మెంబర్స్ లోపల ఫ్లవర్లో ఉండేటటువంటి కొరెల్లాలో ఉండేటటువంటి పెటల్స్ డిఫరెంట్ ఇన్ సైజులో ఉంటాయి. స్టాండర్డ్ పెటల్, వింగ్ పెటల్స్, కీల్ పెటల్స్ అని. ఇక్కడ స్టాండర్డ్ పెటల్ యొక్క ఎంత పొడవు ఉంటుందంటే 5 millimeter ఉంటుందని చెప్పేసి చెప్పారు. అంటే దిస్ ఇస్ ద ఫ్యాబేసి ఫ్యామిలీ మెంబర్ అని చెప్పడానికి. ఫ్రూట్ ఈజ్ ద లెగ్యూమ్, 3 to 3.5 centimeter లాంగ్ ఉంటుందంట. కర్వ్డ్ ఓన్లీ ఎట్ ఎపిక్స్, ఫ్రూట్ యొక్క అంటే పాడ్ యొక్క చివరి భాగము మనకి కర్వీ నేచర్, వంపు తిరిగి ఉంటుందంట. అలాగే సిలిండ్రికల్ షేప్, బికమింగ్ గ్లాబ్రస్ అంటే హెయిర్ పార్టికల్స్ ఏమీ ఉండవు. టార్డిల్లీ డిహిసెంట్ అంటే పగిలేటటువంటి
కాయ రకము. సీడ్స్ 2 మిల్లీమీటర్ లాంగ్. సీడ్స్ అనేటటువంటివి 2 మిల్లీమీటర్ల పొడవు ఉంటాయంట. స్క్వేర్ షేప్ టు అబ్లాంగ్. స్క్వేర్ షేప్ నుంచి అబ్లాంగ్ అంటే కొంచెం పొడవుగా ఉండేటటువంటి రకం అన్నమాట. దిస్ ఈజ్ ద మార్ఫలాజికల్ క్యారెక్టర్స్ ఆఫ్ ద ప్లాంట్ బాడీ. అంటే నెక్స్ట్ మెడిసినల్ యూజెస్ అంటే ఇథనో పీపుల్స్ యూజ్ చేసినటువంటి విధానానికి సంబంధించి అంటే కొంచెం అంటే మరీ అంత డెప్త్గా ఏం చెప్పకుండా జస్ట్ అవుట్లైన్స్ మాత్రమే. దేనికి ఉపయోగిస్తారు అనే దానికి మాత్రమే చెప్తున్నాను ఇక్కడ నేను. ప్లాంట్స్ ఫర్ ఏ ఫ్యూచర్ కెనాట్ టేక్ ఎనీ రెస్పాన్సిబిలిటీ ఫర్ ఎనీ అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఫ్రమ్ ద యూజ్ ఆఫ్ ప్లాంట్స్. ఆల్వేస్ సీక్ అడ్వైస్ ఫ్రమ్ ఏ ప్రొఫెషనల్ బిఫోర్ యూజింగ్ ఏ ప్లాంట్ మెడిసినల్లీ. అంటే మామూలుగా అయితే డై కోసం యూజ్ చేసేవారు. తర్వాత దీన్ని మనకు మెడిసినల్ ప్లాంట్స్ అంటే దీనిలో నెంబర్ ఆఫ్ మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయంట. అందువలన దీన్ని ఈ యొక్క లీవ్స్ ఉంటాయి కదా, లీవ్స్ని రూట్ను కూడా యూజ్ చేశారు. ఇక్కడ లీవ్స్ని ఏ విధంగా యూజ్ చేస్తామంటే మనం లీవ్స్ని క్రష్ చేసేసి శుభ్రంగా అంటే ఏ లీఫ్ ఇన్ఫ్యూజ్ నలిపినట్టుగా చేసేసి కొంచెం కచ్చాపచ్చాగా అన్నట్టు దీన్ని లీఫ్ని డైరెక్ట్ యూస్ చేసుకోవచ్చు. లేకపోతే అంటే లీవ్స్ తినాలంటే కొంచెం వగరు అదిగా ఉంటాయి కదా, కొంచెం పసరు కంపోస్తూ ఉంటాయి కదా, అందువల్ల యాడింగ్ విత్ ద హనీ. మన ఆయుర్వేదం లోపల కొంతమంది మెడిసిన్స్ వేసుకునే వాళ్ళు హనీని ఉపయోగించి వేసుకుంటూ ఉంటారు. లేకపోతే పటిక బెల్లం అంటారు మన వాళ్ళు, దాన్ని ఉపయోగించి వేసుకుంటారు. ఎందుకంటే లీఫ్కి ఉండేటటువంటి పసరు వాసన రాకుండా ఉండడం కోసం. ఇక్కడ ద లీఫ్ ఇన్ఫ్యూజన్ విత్ ద హనీ ఆర్ మిల్క్ అంటే ఏదో ఒక దాన్ని ఉపయోగించి ఈ లీఫ్ పార్ట్ని మెడిసిన్ కింద తీసుకోవచ్చు అన్నమాట. ఇలా తీసుకోవడం వల్ల ఏంటి ఉపయోగము అంటే యూజ్డ్ టు ట్రీట్ ఏ రేంజ్ ఆఫ్ డిజార్డర్స్. ఇందులో వచ్చేటువంటి డిజార్డర్స్ ఇంక్లూడింగ్ ఎపిలెప్సీ అండ్ నర్వస్ డిజార్డర్స్, ఆస్తమా అండ్ బ్రాంకిటిస్. ఎక్కడికి వెళ్ళినా మనకి ఇవే కనబడుతుంది. అంటే మనకి మేజర్గా నర్వస్ సిస్టమ్ డిజార్డర్స్, నరాలకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్, ఆస్తమా అండ్ బ్రాంకిటిస్ ఊపిరితిత్తులకు సంబంధించినటువంటిది, రెస్పిరేటరీ ట్రాక్కి సంబంధించినటువంటి డిసీజెస్, ఫీవర్ జ్వరానికి సంబంధించి, కంప్లైంట్స్ ఆఫ్ స్టమక్ కడుపులో వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్కి, లివర్ ప్రాబ్లంకి, అలాగే కిడ్నీ మూత్రపిండాలు అండ్ స్ప్లీన్ అండ్ రేబిస్ ప్రొఫిలాక్టిక్ వీటన్నిటికీ కూడా ఇది మెడిసిన్గా ఉపయోగపడుతుంది అన్నమాట. అంటే లీఫ్ని క్రష్ చేసేసి దాన్ని ఒక ముదలాగా ప్రిపేర్ చేసుకొని హనీతోటి లేకపోతే మిల్క్ తోటి తీసుకోవడం వల్ల ఇన్ని రకాల డిసీజెస్కి అంటే ఇంటర్నల్గా తీసుకుంటున్నాం. అలా కాకుండా ఎక్స్టర్నల్గా కూడా యూజ్ చేయొచ్చు. అప్లైడ్ ఎక్స్టర్నల్లీ ద లీవ్స్ ఆర్ మేడ్ ఇంటూ అన్ ఆయింట్మెంట్ ఫర్ ట్రీటింగ్ స్కిన్ డిసీజెస్. అంటే చర్మ వ్యాధులకు సంబంధించి ఆయింట్మెంట్స్ తయారు చేయడం కోసం దీన్ని ఉపయోగించేవారంట. ఊండ్స్ అంటే మనం ఇప్పుడంటే ఆయింట్మెంట్స్ చేస్తున్నారు, అప్పుడైతే వాళ్ళు కొంచెం నూరేసి ఆ లీవ్స్ అన్నిటినీ కూడా ఒక పొరలాగా పైన వేసేసుకోవడం అన్నమాట. మనం కదా గోరింటాకు నూరేసి అరిచేతులు ఎలా పెట్టుకుంటాం, కాకపోతే ఇక్కడ ఎక్కడైతే స్కిన్ ప్రాబ్లం ఉందో అక్కడ స్కిన్ ప్రాబ్లం మీద అప్లై చేసేసుకోవడం. అలాగే ఊండ్స్ గాయాలైన చోట, సోరిస్, అల్సర్స్ అండ్ హెమరాయిజెడ్స్ అంటే ఇలాగ ఎక్కడెక్కడైతే మనకి ప్రాబ్లమ్స్ ఉన్నాయో అక్కడ అప్లై ఎక్స్టర్నల్గా కూడా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ ఏ టింక్చర్ ఆఫ్ ద సీడ్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద ఇండియా టు కిల్ లైస్. అంటే దీనికి కాయలు ఉంటాయన్నాం కదా, పాట్స్ ఉంటాయన్నాం కదా, పాట్స్లో నుంచి సీడ్స్ వస్తాయి. ఆ సీడ్స్ని ఆయిల్ లాగా లేకపోతే దాన్ని చితక్కొట్టేసో వాటిని అందులో కాస్త భాగాన్ని మనకి పేలు ఉంటాయి కదా, ఆ పేలుని చంపడం కోసం అని చెప్పేసి ఉపయోగించవచ్చు అంట. ఏ రూట్ ప్రిపరేషన్ ఈజ్ అప్లైడ్ టు రిలీవ్ టూతేక్. అంటే మనం దీని యొక్క రూట్ను ఉపయోగించి పళ్ళ నొప్పులు, పంటికి సంబంధించినటువంటి సమస్యలు
పంటి నొప్పిని కూడా తగ్గించుకోవచ్చు అనమాట. అలా కాకుండా సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ ఉన్నాయి కదా, సిఫిలిస్, గొనేరియా, వీటికి కూడా ఇది ఉపయోగపడుతుంది అనమాట. అంటే దీని నుంచి అంటే రూట్ని మేబీ చితక్కొట్టేసి అప్లై చేసేవారేమో. ఎక్కడైతే సెక్షువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ సంబంధించినటువంటి లక్షణాలు కనిపిస్తాయో ఆ ఏరియా లోపల, ముఖ్యంగా సిఫిలిస్, గొనేరియా అనేటటువంటి ఈ 2 రకాల డిసీజెస్కి రూట్ని యూజ్ చేసేవారనమాట. అలాగే కిడ్నీ స్టోన్స్, కిడ్నీలో ఉండేటటువంటి రాళ్ళను కరిగించడానికి కూడా మనకి ఈ క్లైటోరియా టింక్టోరియా అనేటటువంటిది ఉపయోగపడుతుంది. ఇండిగోఫెరా టింక్టోరియా అనేటటువంటిది కిడ్నీలో ఉండేటటువంటి స్టోన్స్ను కూడా కరిగించడానికి ఉపయోగపడుతుందంట. ఏ వాటరీ రూట్ పేస్ట్ ఈజ్ అప్లైడ్ టోపికల్లీ ఇన్ ఇండియా టు ట్రీట్ వార్మ్ ఇన్ఫెస్టెడ్ wounds. అంటే మనకి చర్మం మీద ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్కేబీస్ అనుకుందాం, అందులో ఒక రకమైనటువంటి పురుగు మనకి ఎస్ షేప్లో ఉంటుంది. ఆ పురుగు అనేటటువంటిది స్కిన్ అంతా కూడా కొరికినట్టుగా చేస్తుందన్నమాట. మన వాళ్ళు గొలికేస్తుందని చెప్పేసి అంటారు. అంటే స్కిన్ అంతా కూడా పాడు చేసేస్తుందంట అనమాట. అందువల్ల ఏమవుతుంది, మనకి ఒక అంటే దురదలాగా వస్తూ ఉంటుంది. అంటే వాటిని చంపడం కోసం కూడా మన రూట్ని పేస్ట్ లాగా చేసి అప్లై చేయొచ్చు అన్నమాట. దాంతోపాటుగా ఏ రూట్ ఇన్ఫ్యూజన్ ఈజ్ యూజ్డ్ దేర్ యాజ్ ఎన్ యాంటీడోట్ అగెనెస్ట్ స్నేక్ బైట్స్ అండ్ టు ట్రీట్ ఇన్సెక్ట్ అండ్ స్కార్పియన్ స్ట్రింగ్స్. అంటే దీని యొక్క రూట్ని కూడా ఉపయోగించి దేనికి ఉపయోగిస్తున్నారు, పాము కరిచినప్పుడు దానికి మందులాగా, యాంటీడోట్ లాగంట. అలాగే ఇన్సెక్ట్స్, మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఈ తేనెటీగలు ఉంటాయి, అవి కుడుతుంటే మనకి సలుపు వస్తుంది కదా, అలాంటి వాటికి కూడా. అలాగే తేలు కుట్టినా కూడా, అంటే ఏమన్నా అంటే అడవిలో ఉండేవారు కదా ఇతనో పీపుల్స్ వాళ్ళు, అందువల్ల పాము కరిచిన లేకపోతే ఇన్సెక్ట్స్, స్కార్పియన్స్, తేళ్ళు కుట్టిన వాటికి విరుగుడుగా దీని యొక్క రూట్ని, ఇండిగోఫెరా టింక్టోరియా రూట్ని యూజ్ చేసుకునేవారు అన్నమాట. చూసారు, చాలా రకాల డిసీజెస్కి అంటే మనకి ఎలా వాడాలో తెలియదు కానీ వాళ్ళు మాత్రం అంటే ఎథనిక్ పీపుల్స్ వీటిని రకరకాలుగా యూజ్ చేసుకోవడం జరిగిందనమాట. దీనిలో లీఫ్ అండ్ రూట్ అనేటటువంటిది మేజర్ ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేసేటటువంటిది. మనకి ఫ్లవర్స్ నుంచి అయితే డై అనేటటువంటిది వస్తూ ఉంటుందన్నమాట. దిస్ ఈజ్ ద యూజెస్, మెడిసినల్ యూజెస్ ఆఫ్ ద ఇండిగోఫెరా టింక్టోరియా. అంటే మనకి సిలబస్ లోపల అంటే మనకి ఈ మొక్క గురించి ఎగ్జామినేషన్లో కూడా అడిగారు. అంటే ఇథనో పీపుల్స్ యూజ్ చేసినటువంటి ప్లాంట్ యొక్క మార్ఫాలజీ, అలాగే ప్రాక్టీసెస్, యూజెస్ అని చెప్పేసి మెన్షన్ చేశారనమాట. అంటే ఎందుకోసం వాటిని వాళ్ళు ఉపయోగించుకునేవారు అనే దాని గురించి. అందువలన దీన్ని కూడా మీకు చెప్పడం జరిగింది. అంటే ఇది ఫస్ట్ అంటే మెయిన్ డై కోసం పండించేవారు పాతకాలం లోపల, పింక్ కలర్ డై వచ్చేయడం కోసం. తర్వాత ఏంటంటే మెడిసినల్ వాల్యూస్ ఉండడం బట్టి మెడిసినల్ ప్లాంట్ కింద యూస్ చేయడం జరుగుతుందన్నమాట. కాకపోతే ఈ ప్లాంట్ ఎక్కువగా ట్రాపికల్ రీజియన్స్లోనే మనకి అవైలబుల్గా ఉంటుంది. అంటే ఎక్కడ పడితే అక్కడ పెరగగలిగేటటువంటి, బట్ ట్రాపికల్ రీజియన్స్లో మాత్రమే పెరిగేటటువంటిది షర్బ్ కేటగిరీ మొక్క అన్నమాట. దిస్ ఈజ్ ద ఇండిగోఫెరా టింక్టోరియా ప్లాంట్. దీని యొక్క నేటివ్ ప్లేస్ మాత్రం మలేషియా. మిమ్మల్ని ఎగ్జామినేషన్లో ఒకసారి అడగడం జరిగింది ఇది, అందుకోసమని మరీ చెప్పడానికి కారణం. అంటే ఎగ్జామినేషన్లో ఎనీ 2 ప్లాంట్స్ అని చెప్పేసి అడుగుతారు. ఏదైనా 2 మొక్కల పేర్లు ఇచ్చి ఆ 2 మొక్కల గురించి అంటే వాటి యొక్క మార్ఫాలజీ అండ్ యూజెస్ చెప్పాల్సి ఉంటుందన్నమాట. అందుకే మీరు మీ 10 ప్లాంట్స్ చెప్పాం కదా, ఆ 10 ప్లాంట్స్లో నుంచి అడుగుతూ ఉన్నారు ఎగ్జామినేషన్ పర్పస్లో.
ఎస్ఐ క్వశ్చన్లో వస్తుంది. అంటే లాస్ట్ 2 ఇయర్స్ 3 ఇయర్స్ పేపర్స్లో కూడా ఈ క్వశ్చన్స్ ఉన్నాయి. అంటే ఎనీ 2 అంటే 10 ప్లాంట్స్ ఉన్నాయి కదా, ఒక 2 ప్లాంట్స్ గురించి మాత్రమే ఎగ్జామినేషన్లో అడగడం జరుగుతుంది అన్నమాట. ఇప్పుడు వరకు అయితే నాకు గుర్తున్నంత వరకు అడిగింది ఇండిగోఫెరా టింక్టోరియా అడిగారు, ఫిలాంతస్ నిరూరి అడిగారు, నెక్స్ట్ వైటెక్స్ నిగుండో గురించి కూడా అడిగారు, గ్లోరియోస్ సూపర్బా అని అడిగారు. అంటే ఇంకా 6 ప్లాంట్స్ ఉన్నాయి. అంటే సెన్నా ఆర్క్యులేటా అని చెప్పేసి, అజాడి రక్ట ఇండికా ఉంది, ఆసిమం శాంక్టమ్ ఉంది, నెక్స్ట్ అంటే ఈ మొక్కలన్నీ కూడా ఉన్నాయి. అంటే మేబీ అడగవచ్చు, అడగకపోవచ్చు. అంటే ఖచ్చితంగా కానీ ఎస్ఏ క్వశ్చన్లో దీని గురించి అడుగుతున్నారు. అంటే ఈ 3rd చాప్టర్ ఉంది కదా, ఆ 3rd చాప్టర్ నుంచి అంటే 2nd యూనిట్ లోపల 3rd చాప్టర్ నుంచి ఒక ఎస్ఏ క్వశ్చన్ మాత్రం వస్తుందండి. అందులో ఉండేటటువంటి ఇప్పటి వరకు అయితే మనకు కవర్ అయింది గ్లోరియోస్ సూపర్బా ఒకటిని, ఫిలాంతస్ నిరూరి కవర్ అయింది, ఇండిగోఫెరా టింక్టోరియా ఒకటి, గ్లోరియోస్ సూపర్బా, వైటెక్స్ నిగుండో, ఈ 4 కవర్ అయ్యాయి. ఇంకా అజాడి రక్ట ఇండికా ఉంది, ఆసిమం శాంక్టమ్ ఉంది. అంటే ఇప్పటి వరకు అడగలేదు. ఇంకా ట్రిపులస్ టెరస్ట్రిస్ ఉంది, కేషియా ఆరిక్యులేటా ఉంది, కర్కుమా లాంగా ఉంది. ఇంకా ఇన్ని మొక్కలు ఉన్నాయి. మేబీ అడగడానికి చాయిస్ ఉంది, అందుకోసమని మీకు మరీ చెప్పడానికి కారణం. దీంతో మనకి 2nd యూనిట్లో ఉండేటటువంటి అంటే సిలబస్ ప్రకారం 3rd చాప్టర్ ఇది 2nd యూనిట్ లోపల. అంటే సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది ప్లాంట్ ఇన్ ఇథనోబొటానికల్ ప్రాక్టీసెస్, ఆ కేటగిరీ లోపల మనకి ఇచ్చినటువంటిది అనమాట. అంటే మార్ఫాలజీ చెప్పాలి, అలాగే ఇథనోబొటానికల్ ప్రాక్టీసెస్ యూజెస్ కూడా మెన్షన్ చేయాలన్నమాట. అంటే 5 మార్క్స్ ఉంటుంది, మీకు 2 ప్లాంట్స్ అడుగుతున్నారు కాబట్టి. అంటే మినిమం మార్ఫాలజీ క్యారెక్టర్స్ ఒక 2.5, యూజెస్కి 2.5 జస్ట్. కాబట్టి దానికి తగ్గట్టుగా మీరు ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. అంటే చెప్పడం వరకు మా బాధ్యత కాబట్టి మేము ఎగ్జామ్ ఎక్కువగా చెప్తాం. ఓకేనా? దీంతో మనకి 2nd యూనిట్ ఫినిష్ అయింది.